పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు రాజకీయంగా చాలా బలంగా ఉన్నారు. ఆయన రాజకీయంగా ఎంతైతే హై చూడాలో అంత హైని ఇప్పుడు చూస్తున్నారు. కానీ ఇప్పుడు కూడా ఆయన ఎందుకో కొన్ని విషయాల్లో వెనకడుగేస్తున్నారు అని అనిపిస్తుంది. నాకే కాదు, పార్టీలోని కొంతమంది క్యాడర్‌లో కూడా ఇదే డిస్కషన్ నడుస్తుంది. ఎందుకంటే రీసెంట్‌గా ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యసభకు సంబంధించిన 3 స్థానాలు ఖాళీ అవ్వటం జరిగింది. అది కూడా వైసీపీకి సంబంధించిన ముగ్గురు వాళ్ళ పదవీ కాలం ఉన్నప్పటికీ రిజైన్ చేయడంతో ఇప్పుడు దానికి ఉప ఎన్నిక రానుంది. ఇందులో భాగంగానే మోపిదేవి వెంకటరమణ, బీరా మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య వారి పదవుల నుంచి కూడా ప్రస్తుతానికి రిజైన్ చేసి మళ్ళీ అందులో బీరా మస్తాన్ రావు ఆల్రెడీ టీడీపీ నుంచి మళ్ళీ పోటీ చేయనున్నారు. ఎలాగా సంఖ్యాబలం ఎన్డీఏ కూటమికి ఎక్కువగా ఉంది కాబట్టి వీళ్ళే మళ్ళీ ఎన్నికయ్యే అవకాశం ఉంటుంది. ఇటువంటి సందర్భంలో 3 పార్టీలు 3 సీట్లు పంచుకోవాలి యాక్చువల్‌గా. బీజేపీ వాళ్ళు ఒక సీటు, టీడీపీ వాళ్ళు ఒక సీటు, జనసేన వాళ్ళు ఒక సీటు. ఆ విషయం గురించే పవన్ కళ్యాణ్ గారు మొన్న సెంట్రల్‌లో ఉన్నటువంటి కొంతమంది పెద్దలతో మాట్లాడడం జరిగింది. అయినా కానీ ఆయన ఒక సీటు తెచ్చుకోలేకపోయారు. అది కూడా ఆ సీటు వాళ్ళ అన్నయ్యకి నాగబాబు గారికి కేటాయించే ప్రయత్నంగా ఆయన అక్కడ కృషి చేయడం జరిగింది. కానీ బీజేపీ వాళ్ళు దానికి అంగీకరించినట్టు తెలుస్తుంది. ఇప్పుడు టీడీపీ వాళ్ళు 2 సీట్లు, బీజేపీ వాళ్ళు ఒక సీటు తీసుకునేటట్టున్నారు. కానీ జనసేనకు మాత్రం రాజ్యసభలో స్థానం దక్కేటట్లు లేదు ఇప్పుడు. అంటే రాజకీయంగా 2024 ఎన్నికల్లో చాలా త్యాగం చేశారు జనసేన. అటు టీడీపీ వాళ్ళు తక్కువ సీట్లు ఇచ్చినా, అలాగే ఇచ్చిన సీట్లలోంచి బీజేపీ వాళ్ళకి మళ్ళీ కొన్ని సీట్లు ఇచ్చి అందరి చేత మాట పడ్డారు. కేడర్‌తో సహా అందరి చేత మాట పడ్డాడు. కానీ వచ్చిన విజయంతో అవన్నీ కొట్టుకుపోయినాయి. ఇప్పుడు అవేమీ ఎవడో పట్టించుకోవట్లేదు. అయినప్పటికీ ఇంత గొప్ప విజయం ఉన్నప్పటికీ చేతిలో అయినా కానీ ఇంకా తగ్గి వెళ్లాల్సి వస్తుంది. కేడర్‌లో ఇదే మాట వినిపిస్తుంది ఎక్కువగా జనసేన వాళ్ళలో. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఇంత తగ్గి ఉండాల్సి వస్తుంది? ఆయన పార్టీ పెట్టినప్పుడు ఉన్నటువంటి దూకుడు ఇప్పుడు ఆయనలో కనిపించట్లేదు. ప్రతి విషయంలోనే ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నారు. అది కరెక్ట్ కాదని అంటలేదు. కానీ పార్టీకి నష్టం కలిగించే విషయాల్లో కూడా ఆయన వెనకంజ చేస్తున్నాడు అని చెప్పి మాట్లాడుకోవడం జరుగుతుంది. ఎందుకంటే రాజ్యసభలో జనసేన వాళ్ళు అడుగు పెట్టారంటే కనుక అదొక మైలురాయి కింద నిలుస్తుంది ఇప్పుడు ఖచ్చితంగా. ఎందుకంటే ఇంత గొప్ప విజయం చూశారు. రాజ్యసభలో ఇప్పుడు స్థానం దక్కుతుంది. ఇది చరిత్రలో ఉండిపోతుంది. అది కూడా తన అన్నయ్య కోసం సీట్‌ని తెచ్చుకోలేకపోవటం అంటే అది కొంచెం చిన్న చూపుగానే అనిపిస్తది. కేడర్‌లో అయితే కొంచెం చాలా డిసప్పాయింట్ ఉంది ఈ విషయంలో. రాజ్యసభ విషయంలో కేడర్‌లో అయితే కొంచెం డిసప్పాయింట్ అవుతున్నారు. అది బయటికి బహిర్గతంగా వ్యక్తం కావట్లేదేమో కానీ లోపల లోపల నలుగుతున్నారు. అదేవిధంగా పదే పదే పవన్ కళ్యాణ్ గారు పార్టీలో ఉన్నటువంటి కింద స్థాయి నాయకులు కానీ, కేడర్లు కానీ, కార్యకర్తలకు కానీ టీడీపీ వాళ్ళతో గొడవ పెట్టుకునే ప్రయత్నాలు చేయొద్దు అనే నినాదాన్ని ఎక్కువ తీసుకెళ్తున్నారు అని చెప్పి మాట్లాడుకోవడం జరుగుతుంది. అది ఒక మంచి విషయమే. ఎందుకంటే వాళ్ళు వీళ్ళు కలిసి ఉంటేనే రేపొద్దున రాష్ట్రం బాగుపడుతుంది, వీళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన. ఎందుకంటే కేడర్‌లో కొంతమంది ఈ ఎన్నికల తర్వాత రాబోయే ఎన్నికల్లో మనం సెపరేట్ అయ్యి పోటీ చేస్తే మనకి ఎక్కువ సీట్లు వస్తాయి కదా, మనం కూడా సీఎం అయ్యే అవకాశం ఉంటుంది, మన పార్టీ కూడా నిలబడిపోతుందా, అక్కడ వైసీపీ లేదు కదా అనే ఆలోచనలో ఉన్నారు. అదే ఆలోచనని చాలా మంది పవన్ కళ్యాణ్ దగ్గరికి చూచాయిగా అందివ్వటం కూడా జరిగింది. దానికి ససేమిరా ఆయన అంగీకరించట్లేదు అని చెప్పి అర్థమైంది. ఎందుకంటే గతంలో ఆయన 2019లో పోటీ చేసినప్పుడు పెద్దలందరి నిర్ణయం తీసుకుని పోటీ చేయడం జరిగింది. దాంట్లో దారుణంగా ఫెయిల్ అయిపోయాడు. ఆ తర్వాత తన సొంత డెసిషన్‌తో దగ్గర చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో డెసిషన్ మాత్రమే తీసుకుంది. టీడీపీతో కలిసెళ్ళి మనం కొడతాం, ఖచ్చితంగా కొడతాం అని చెప్పి కొట్టాడు. అందుకనే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎటువంటి రాంగ్ స్టెప్ ఏయకోకుండా మన పునాది బలంగా పడిపోవాలి. ఇంకా అసలు ఎటు చెక్కు చెదరకోకుండా ఉండాలి అనే నినాదంతోనే ముందుకెళ్తున్నారని చెప్పి అర్థమవుతుంది.